ఈరోజు చికెన్ బిర్యానీ చేశానండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ తెలుసా, మస్తు ఉంది టేస్ట్ మాత్రం. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేసిన, అందరికీ అందుబాటులో ఉండే వాటితోనే చేసిన, ఎక్కువ ఏం వేయలేదు నేను. ప్రాసెస్ ఏంటిదో చూద్దామా, వచ్చేసేయండి. ఇది కేజీ చికెన్ అండి. దీంట్లో కారం, పసుపు, ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ, కొంచెం ధనియా పౌడర్, జీరా పౌడర్, ఇది గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇది ఎంత మంచిగా కలిపితే అంత టేస్ట్ వస్తుందండి. ఇది కలుపుకున్న తర్వాత ఇందులో పెరిగేయండి. మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి పెరిగేసుకోండి. పెరిగేసుకున్న తర్వాత మంచిగా నీట్గా కలుపుకోండి. ఇది మంచిగా కలుపుకుంటే ఈ ముక్కలకు అనేది మంచిగా బట్టి టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇందులో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ నేను ఆల్రెడీ ఎంపి పెట్టుకున్నా, అవి వేసేసుకొని కొంచెం నిమ్మరసం కూడా వేసుకోండి. వేసుకొని మళ్ళీ ఒకసారి కలపండి. ఈ గింజలు తీసి పడేయండి, నేను అట్లనే చేసిన. ఇవి ఉంటే ఏమవుతుందంటే తినేటప్పుడు మొత్తం చేదు అవుతుంది. ఇందులోనే కొంచెం మనం ఆయిల్ వేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ ఏంపి పెట్టుకున్నాం కదా, అదే ఆయిల్ వేసేసుకోండి. మళ్ళీ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ బాండీ ఉంది కదా దాంట్లో మొత్తం స్ప్రెడ్ చేయండి. చికెన్ మంచిగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇక్కడ ఇలాచి, కొంచెం సాజీరా, చెక్క, యాలకులు గివ్వే తీసుకున్నానండి. నేను ఎక్కువ ఏం తీసుకోవాలి బగారా వేయని కోసం. కొంచెం పచ్చిమిరపకాయలు వేసేసి వాటర్లో ఉప్పు, ఆకు వేసి మంచిగా మసలనివ్వండి. ఇంత మంచిగా మసలు అంత బాగుంటుంది. మళ్ళీ నిమ్మరసం కూడా చల్లుకోండి. ఈ నిమ్మరసం వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ అన్నం అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇది 80% ఉడికేలాగా చూసుకోండి. ఆల్రెడీ మనకు తెలిసిపోతుంది, ముట్టుకుంటే ఇట్లా పట్టుకునే వాళ్ళకి తెలిసిపోతుంది. 80% ఉడికిన తర్వాత ఇది మనం ఆల్రెడీ ఇక్కడ కలిపి పెట్టుకున్నాం కదా, దానిపైన వేసేయండి. అట్లా దానిపైననే కొత్తిమీర పుదీనా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకోండి. ఈ వాటర్ ఇందాక మనం మసాలా పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ దీనిపైన నుండి చల్లుతున్నాను. నేను ఏం వేయలేదు చూడండి. కొంచెం బరువు కూడా పెట్టుకోండి. టేస్ట్ ఎంత బాగుందంటే నిజంగా చెప్తున్నా. ఇది సెకండ్ టైం ట్రై చేసిన. ఫస్ట్ టైం మొత్తం ఫ్లాప్ అయింది, సెకండ్ టైం మాత్రం నిజంగా ఉంది, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి, సరేనా? వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాను, ఓకేనా?